హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 రాష్ట్రాలకు చెందిన 100 మంది కళాకారులతో పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 2 రోజుల ముందుగానే బడా గణేష్ భక్తులకు కనువిందు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. సో పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి భక్తులకు కనువిందు చేయడానికి ముస్తాబవుతున్నాడు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనుల దగ్గర ఉన్నాము. డే అండ్ నైట్ కూడా దాదాపు 75 మంది కళాకారులతో విగ్రహ తయారీ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. 72వ ఏట ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేయడానికి ముస్తాబవుతున్నాడు. సో ఓవైపు వర్షం పడుతున్నా కూడా ఏదైతే డే అండ్ నైట్ కూడా ఈ వర్క్స్ అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే కలకత్తా కానివ్వండి, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులతో పనులు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చాయి ఏంటి అని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారితో మాట్లాడదాం. రాజ్ కుమార్ గారు చెప్పండి, ఈసారి అంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత పనులు ఆలస్యంగా అవుతున్నాయని కూడా భక్తులు చెప్తున్నటువంటి, సో కొంత ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటంటే మనకు ఎప్పుడైతే కరోనా మనం ఆంధ్రప్రదేశ్ వస్తామో అక్కడ కొన్ని భారీ వర్షాలు పడ్డాయి, దానివల్ల మనకు లేట్ అయింది. మొత్తానికి అయితే 2 రోజుల ముందు ప్రతి సంవత్సరాలుగా మేము 2 రోజుల ముందు వినాయకుని రెడీ చేస్తాము. దాదాపు 70 నుంచి 80 మంది కళాకారులు వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఒరిస్సా జోగారావు గారు, తమిళనాడు మూర్తి గారి అండర్లో టీమ్స్ 2 టీమ్స్ అనేది వర్క్ చేస్తూ ఉన్నాయి. అదే దాంతో పాటు కార్పెంటర్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అన్నమాట, ఫినిషింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏంటంటే వినాయకుని 2 రోజుల ముందు వర్క్ చేస్తాము. మరి పెయింటర్స్ కూడా ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తారు. మనము భీమేష్ అనే పెయింటరు వినాయకుని పెయింట్ చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి. ఇట్లా అన్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లాగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తానికి సుమారు 4 నుంచి 5 రాష్ట్రాల కళాకారులు, 100 మంది పైన కళాకారులు ఈ సుందరమైన వినాయకుని తయారు చేయబోతా ఉన్నాడు. మరి ఇంతకుముందు మీరు సోమనాథ టెంపుల్, అదేవిధంగా కలకత్తా కాళీ అమ్మవారు, అదే విశ్వకర్మ గారు, అదేవిధంగా విష్ణుమూర్తి గారు కూడా ఈ సంవత్సరం భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మొత్తానికి పంచముఖ సంకటహార వినాయకుడు ఈ భగవంతుడు ఈ సంవత్సరము భక్తులకు కనువిందు చేయబోతా ఉన్నాడు. ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈసారి చూడండి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మరి ఇతర పెద్దలందరూ మాకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి నిన్న ఒక రివ్యూ మీటింగ్ అయింది. అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వ పరంగా ఒక మీటింగ్ తీసేసుకొని ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ మన వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ తయారీలో ప్రధానంగా ఏమేమి వాడుతున్నారు ఏంటి అంటే, ఇంత ఎత్తున ఇంత భారీ సైజు ఇంత కట్అవుట్ ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేయాలంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? చూడండి, మనం ఏంటంటే 2022 నుంచి ఇప్పుడు మనం పర్యావరణ హితంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుని చేయడం జరుగుతుంది అనమాట. నార్మల్ ఎక్కడైనా వినాయకుడిని మట్టిలో తయారు చేసి అక్కడనే నిమజ్జనం చేస్తారు. మనం ఏం చేసామంటే శిల్పి రాజేందర్ గారు అదే మట్టిలో స్పెషలిస్ట్ అయిన 2 కళాకారులను తీసుకొని మట్టిలో మనం తయారు చేయవచ్చా, ఎటే టైము అక్కడ భారీ వర్షం పడ్డా వినాయకునికి ఎటువంటి డ్యామేజ్ కాదా అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఏం కాకుండా అన్ని రకాల ప్రికాషన్ తీసుకుని తదేకంగా మనం నిమజ్జనం ఊరేగింపు వెళ్ళినప్పుడు 2-3 గంటలు వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వినాయకుడు రెడీ చేస్తామన్నాము. దీన్ని ముఖ్యంగా వరి గడ్డి, వరి పొట్టు, మళ్ళీ ఉష్క, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఇట్లా 5-6 మెటీరియల్ అన్ని మనం కలిపి దీన్ని మనము రెడీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మొత్తానికైతే మనం చూడొచ్చు, 1954లో సింగరి శంకరయ్య స్వాతంత్ర సమర యోధులు కేవలం 1 అడుగుతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. నేటికి దాదాపు 72 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాయి. సో 72వ ఏట ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు కనువిందు చేయడానికి ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ గణేశుడు విగ్రహ తయారీ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. భక్తులకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి 2 రోజుల ముందుగానే భక్తులకు దర్శనమిచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ నుంచి.